అర్ధచంద్రాకాసన స్థితి. ఇవి మీరు కరెక్ట్గా చేస్తే మీకు సర్వ రోగాలు నివారణ అవుతాయి. అలాగని ఇలా ఉంచేసి అలా ఉంచి ఇలా ఉంచేయకూడదు. మీ శరీరం ఏ ఆసనమైనా సరే మీ శరీరం ఎంత సహకరిస్తే అంతే చేయాలి. మన యోగా ఈ ఆసనాలు మనకు ప్రయోజనం కలగాలి తప్ప మనకి ఇబ్బంది కలగకూడదు. ఓకే, రెండు చేతుల్ని ఇలా పైకి తీసుకుని తాడాసన అలా లేవాలి, కాలు వేల మీద లేవాలి. అలా ఒక అర నిమిషం పాటు ఉండాలి. అలా ఉన్నాక నెమ్మదిగా మీ రెండు చేతుల్ని అలాగే కింద తీసుకోవాలి. ఇంకో విధంగా కూడా చేయాలి. అలాగే కాలు వేలు చూడండి, రెండు చేతులు చూడండి, అలాగే కాలు వేలు పైకి రావాలి. అలా ఒక అర నిమిషం పాటు ఉన్నాక నెమ్మదిగా అలాగే అంటే తాడాసన చేయడం వల్ల 206 ఎముకలు సాగపడతాయి. సాగపడటం వల్ల మనం యాక్టివ్గా తయారవుతాం, నరాల వీక్నెస్ పోతుంది, ఎముకల బలం పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈరోజు నిలబడే ఆసనాల్లో మనం స్పెషల్గా చేస్తున్నాం అర్ధచంద్రాకాసన స్థితి. ఈ అర్ధచంద్రాసన స్థితులు చేయడం వల్ల మనకి సైడ్ అంతా కరిగిపోతుంది, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, సకల రోగాలు నివారణ. ఇప్పుడు ఆకాశంలో చంద్రుడు నిండు చంద్రుడు, అందులో అర్థం ఎలా ఉంటుందో మన శరీరాన్ని కూడా అర్ధ చంద్రుడిలాగా ఉంచాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ పైకి తీసుకోండి, బాగా సాది స్టిచ్ బాగా సాది, అలాగే లెఫ్ట్ వైపు ఇలా మనం ఒక అర నిమిషం పాటు ఉండాలి. ఇలా మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ బాగా సాదియాలి. పై వచ్చాక పై చేయి కింద బాగా సాదియాలి. స్టిచ్ చేశాక ఈ హ్యాండ్ని రైట్ వైపు తిప్పి అలాగే నెమ్మదిగా కిందకి. అలాగే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని అలాగే పైకి తీసుకోవాలి, బాగా స్టిచ్ చేయాలి, బాగా సాదియాలి. శ్వాస అలాగే రైట్. ఇలా ఒక అర నిమిషం పాటు నాకు పై చేయి బాగా స్టిచ్ చేయాలి, బాగా సాధ్యం. చేయి తిప్పి స్లోగా మీ చేయిని అలాగే కింద తీసుకోండి. మళ్ళీ ఒక 3 దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఇదే క్రియ మనం రెండు చేతులతోని చేద్దాం. బాగా సాధ్యం స్టిచ్ చేయాలి, శ్వాస వదులుతూ అలాగే లెఫ్ట్ వైపు చూడండి. అర్ధచంద్రాకార స్థితి చూడండి, రెండు చేతులు చేసిన మనకి అర్ధచంద్రాకార స్థితి అలాగే ఉంది. అబ్జర్వ్ చేయండి. ఇలా ఒక అర నిమిషం పాటు ఉండాలి. మళ్ళీ స్ట్రైట్ బాగా సాధియాలి, అలాగే రైట్ తిప్పాలి. ఇలాగా అర నిమిషం పాటు ఉండాలి. బాగా స్టిచ్ చేయాలి, బాగా సాధియాలి. నెమ్మదిగా మీ రెండు చేతుల్ని అలాగే కింద తీసుకోండి. అంటే అటు అర నిమిషం ఇటు అర నిమిషం ఉన్నారు. శ్వాసని సామాన్యం చేసుకోండి. ఇప్పుడు ఇదే స్థితిని చూడండి, ఇదే ఇలా ఉన్నాం కదండి, ఈ రెండు చేతుల్ని ఇలా తీసుకోండి. ఇది ఇలా ఉన్నాం అంటే చూడండి, మన శరీరం అర్ధచంద్రాకారంలో ఉంది కదా, ఈ స్థితిలో కూడా అర్థం చేసేదా. ఇలా చెవులు భుజాలు మూసేయాలి. మళ్ళీ ఒక అర నిమిషం ఉన్నాక మళ్ళీ నడుము వెనకెత్తాలి, చేతుల పైకి చూడండి. వెనకాల ఒక అర్ధచంద్రాకార స్థితి ఉంది. ఇలాగ ఒక అర నిమిషం ఉన్నాక మళ్ళీ సాధియాలి, స్టిచ్ చేయాలి.
మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ బాగా స్ట్రెచ్ చేయండి, బాగా సాదియండి. అలా అరచేయి రైట్ వే తిప్పి స్లోగా 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 రావాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అలాగే పైకి తీసుకోవాలి, బాగా స్ట్రెచ్ చేయాలి, బాగా సాదియండి. అలాగే నెమ్మదిగా రైట్ వైపు తిరిగి. నివారణ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న ఛానల్. దయచేసి ప్రేక్షకులందరూ ఈ స్వప్న తెలుగు వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి. థ్యాంక్ యూ. Subscribe to Swapna TV. Please subscribe Swapna TV. ఇది మా స్వప్న టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ స్వప్న టీవీ మంచి మంచి ఇంటర్వ్యూస్లో మీ ముందుకు వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. Please share, subscribe Swapna TV. స్వప్న టీవీని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకే, ఆల్ ద బెస్ట్ స్వప్న యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ స్వప్న టీవీ. అలాగే మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.